హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల వెరైటీ చేపల పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు అవన్నీ చెప్తాను. చేపలు ఇవి 2 kgs ఫ్రెండ్స్. వేస్టేజ్ అదంతా పోయిన తర్వాత కేజీన్నర ఇదేంది. పీసులు బాగానే పెద్ద పెద్ద పీసులు ఇది బాగానే ఉన్నాయి. దీంట్లో నేను ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి కలిపి ఉంచాను. అంటే మొత్తం ముక్కలకి పట్టిద్ది కాబట్టి టేస్ట్ బాగుండిద్ది. ముక్కలు కూడా సప్పగా లేకుండా చాలా బాగుంటాయి. మొత్తం కలిపి పెట్టాను. ఇవి కేజీన్నర అయ్యాయి. కేజీన్నర అల్లం చిన్నులపాయ పేస్టు, కొబ్బరి వేసి ఇంట్లోనే చేశాను ఫ్రెష్ది. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఒక ఇలాచి, చింతపండు నానబెట్టుకొని చింతపండు పెట్టుకున్నాను. చింతపండు, ఒక 2 సైజు పెద్ద ఉల్లిపాయలు, పెద్దగా ఉన్నాయి సైజు ఉల్లిపాయలు 2. అవి పచ్చిమిరకాయలు 3 పచ్చిమిరకాయలు. ఎక్కువ చేపల పులుసులో పచ్చిమిరకాయలు ఉంటేనే బాగుంటాయి. అవి 3 సైజు పచ్చిమిరకాయలు, ఒక టమాటా, చిన్న సైజు టమాటా ఫ్రెండ్స్. కొత్తిమీర ఒక చిన్న సైజు కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. చేపల పులుసుకి మనం ఇప్పుడు రెడీ చేద్దాం. చేపల పులుసు చేద్దాం. గ్యాస్ ముట్టించి ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. మా బాబు ఆకలేస్తుందని చెప్పి గోల్ చేస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో ఈ చెక్కాయ వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. అంతా ఎర్రగా రావాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్లోకి వస్తే అది. చేపల పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే గ్రేవీ, కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుండిద్ది చేపల పులుసులోకి. ఇదొక స్టైల్ ఫ్రెండ్స్. ఇంకో స్టైల్ ఇంకోసారి చూపిస్తాను. ఇది సింపుల్గా ఇదొక స్టైలు. కొంతమంది చేపల పులుసులో మామిడికాయ వేస్తారు, బెండకాయలు వేస్తారు, వంకాయలు వేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్స్లో వండుతారు. ఊళ్ళల్లో కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా వండుతారు. ఇది మా సైడు మేము ఇంట్లో ఎప్పుడు చేసే రెసిపీ ఇలాగే. ఇంకా ఈసారి ఇది ఇంకోసారి ఇంకో టైప్లో పెడతాను. ఇది సింపుల్గా ఇదిగా చేపల పులుసు. ఇది కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తే మనం కలర్ మారుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తే
పచ్చిమిరకాయలు వేసుకుందాం. చేపల పులుసులోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. పచ్చిమిరకాయలు కానీ మన కారపొడి కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల పులుసులోకి బాగుండిద్ది. అన్నీ కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. కుకింగ్ కానీ అన్ని వెరైటీస్ ఏదున్నా మీకు ఒక మెసేజ్ లాగా పెడతానే ఉంటాను, చూస్తూ ఉండండి. మనం ఇలా పచ్చిమిరకాయలు అవి వేసేటప్పుడు అవి ఎగిరి పైన పడుతూ ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫేస్ మీద అలా పడుతూ ఉంటాయి. గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గితే చిన్న సైజ్ టమాటా మసాలా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయి బాగుండిద్ది. అల్లం, చిన్నులపాయ, కొబ్బరి కేజీన్నర కాబట్టి ఫ్రెండ్స్ సరిపోయింది. ఫ్రెష్గా ఇంట్లో నూరిందే ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే బాగుండిద్ది. ఇదంతా పచ్చివాసన అంతా పోయేదాకా ఎర్రగా అయితే బాగుంది. మొత్తం పచ్చివాసన అంతా పోవాలి. బాగా కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్, లేదంటే అడుగు అంటుతూ ఉండిద్ది. అడుగు అంటకుండా చూసుకోవాలి మనం. అంత కొంచెం ఎర్రగా వస్తే అంత పచ్చివాసన అంతా పోవాలి. ఎర్రగా వచ్చి బాగుండిద్ది. ఎర్రగా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న చేప ముక్కల్ని వేసుకుందాము. మొత్తం కలిపి పెట్టాం కదా, ఉప్పు, పసుపు, కారం మొత్తం కలిపి అవి వేసుకుందాం. ముక్కలకి బాగా పట్టిద్ది ఫ్రెండ్స్. ఉప్పు, కారం కలిపి మనం ఒక అరగంట ఉంచుకున్నామంటే ముక్క అనేది సప్పదనం అనేది ఉండదు. ఇప్పుడు మనం మామూలుగా వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇదిగా ఉండిద్ది. ఇలా మనం ఉప్పు, కారం కలుపుకొని
ఒక అరగంట అలా ఉంచుకుంటే ముక్కలన్నిటికీ బాగా పట్టిద్ది. ఇదంతా నూనెలో కొంచెం కాసేపు మగ్గితే బాగుండిద్ది. ఇంకా గంట అనేది పెట్టకూడదు, ఇంకా పెడితే మొత్తం ముక్కంతా చిదిరి అయిపోయిద్ది. కాసేపు ముక్కంతా కొంచెం నూనెలో ఒక 5 మినిట్స్ కొంచెం నూనెలో ఉంచుదాము. అవి ముక్క బాగుండిద్ది. ఆ ఉప్పు కారం మసాలా అవంతా ముక్కకి బాగా పట్టిద్ది, అవి బాగుండిద్ది. ఇంకా మనం గంట పెడితే ఏంటంటే ముక్క అనేది చిదిరిపోయినప్పుడు ఇంకా అసలు కూర బాగుండదు. ఇంకా కాసేపు మనం ఇంకా కలుపుకోవాలన్నా కూడా ఇంకా పట్టుకొని అటు ఇటు ఇంకా తిప్పడమే కానీ ఇంకా మనం గంట అనేది పెట్టకూడదు. అవి ఒక 5 మినిట్స్ నూనెలో ఇచ్చేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇందాక మనం చింతపండు కలుపుకొని చింతపండు పులుసు ఉందిగా, ఆ పులుసు ఇంట్లో వేసుకుందాం. ముక్క మునిగేదాకా వేయాలి. ముక్క మునిగేదాకా వేయాలి. నేను కాస్త వాటర్ పోసుకుంటున్నాను. ముక్క మునగాలి. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు ఉంటే వేస్తున్నాను, బాగుండిద్ది. జాగ్రత్తగా ముక్క చెదరకుండా బాగా గ్రేవీ అనేది దగ్గరకు అయ్యి ఈ వాటర్ అంతా ముక్క బాగా మునిగింది మొత్తం. ఇది గ్రేవీ మనకి ఎంత గ్రేవీ కావాలో, ఎంత ఇదిలో కావాలో అట్టు ఉంచుకుంటే బాగుండిద్ది, టేస్ట్ ఉండిద్ది. ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే బాగుండిద్ది. కాసేపు దీన్ని ఉడకనిద్దాం. ఉప్పు కారం పసుపు నేను అన్నీ మొత్తం ముక్కల్లో కలుపుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ చూద్దాం. పులుసు వేసాం కదా, పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు పట్టిద్ది. చింతపండు పులుసు వేసాం కాబట్టి కొంచెం సరిపోయినంత ఉప్పు మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాము. ఇప్పుడు కాసేపు ఈ హై మంట మీద పెట్టి ఉడికిద్దాం. చూద్దాం ఫ్రెండ్స్. బాగా ఉడుకుతుంది. మనకు గంట పెట్టకూడదు ఫ్రెండ్స్, గంట పెడితే మొత్తం ముక్కంతా చిదిరైపోయింది. ఇది ఫిష్ మసాలా, నేను బయట నుంచి తెప్పించాను, షాప్లో నుంచి. ఫిష్ మసాలా ఇది వేద్దాం, బాగుండిద్ది టేస్ట్. బాగా గ్రేవీ తిక్కుగా వస్తే కూర బాగుండిద్ది. గ్రేవీ కొంచెం బాగా థిక్నెస్ రావాలి. ముక్క ఉడికిందని ఇంకా కాసేపు ఉడకనిద్దాం. 5 మినిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ అయిందో. చేపల పులుసు రెడీ. చూసారా, పులుసు థిక్నెస్ వచ్చింది, మనకు కావాల్సినంత పులుసు. నేను ఉప్పు కారం అదంతా చూసుకున్నాను ఫ్రెండ్స్, మొత్తం సరిపోయింది. ఉప్పు కానీ కారం కానీ మొత్తం సరిపోయింది, బాగుంది. అయిపోయింది ఫ్రెండ్స్.
రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉండిద్ది. వేడివేడిగా రైస్ కూడా అయింది. చేపల పులుసు రైస్లోకి వెరీ కాంబినేషన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.